సినిమా వైకుంఠపాళి అనేది మనందరికీ తెలిసింది. ఎక్కడో ఉంటారు. ఒక్కోసారి ఎప్పుడూ కనిపించరు. అదే సినిమా మాయాజాలం అని కూడా అంటాం. అలా ఒకప్పుడు హీరోగా సురేష్ గారు 200 సినిమాలు పైగా చేశారు. డిఫరెంట్ ప్రయోగాలు కూడా చేశాడు. కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలిచ్చాడు. మీరనుకుంటారు విజయ్ భాస్కర్ లాంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వడానికి ఆయన వంతు కృషి కూడా చేశాడంటారు. మరి అలాంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడని చూసుకుంటే, ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో తన పరిస్థితుల గురించి, తన కెరీర్ గురించి ఆయన చాలా విపులంగా మాట్లాడాడు. 200 సినిమాలు చేశాడు గదా! ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం కారణం అదేనా అని ఆయన్ని అడిగితే, నటుడు సురేషు తన తాజా ఇంటర్వ్యూలో ఇలా అన్నాడట. భవిష్యత్తు ఆకాంక్షలు అలాగే దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారిపై తనకున్న అపారమైన గౌరవాన్ని కూడా పంచుకున్నాడట. తాను హైదరాబాద్‌లోనే నివసిస్తున్నానని, పరిశ్రమలో తనపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. సురేష్ అయిపోయాడు, సినిమాల్లోకి రాడు, అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు, నడుము విరిగింది, మద్రాసు నుంచి రాలేదు వంటి అనేక వదంతులను తోసిపుచ్చాడు. ఇలాంటివి సినిమా పరిశ్రమలో కనిపించకపోతే ఎన్నెన్నో అల్లేస్తారు. అది సురేష్ ఏమో దానికి అతీతం కాదు. లైమ్ లైట్లో ఉండాలి అంటే పబ్లిసిటీలో ఉంటేనే ఆయన ఉన్నట్టు లెక్క. లేదు ఆయన మానాన్ని ఆయన బతుకుతూ ఉంటే ఆయనకేదో జరిగిందని చెప్పేసి పుకార్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వైరల్ చేయడం కూడా ఎక్కువైపోయింది. అలా వైరల్ చేసి సురేష్ పని అయిపోయింది అన్నట్టుగా ప్రచారంలోకి వచ్చేసాడు. గత 25 సంవత్సరాలుగా తాను హైదరాబాద్‌లోని మోకీలాల్లోనే నివసిస్తున్నానని, అచ్చమైన తెలుగువాడినని, మంచి వేషాల కోసం దర్శకులను, నిర్మాతలను పిలవాల్సిందిగా కోరారు. మంచి పాత్రల కోసం తాను ఎదురు చూస్తున్నానని సురేష్ స్పష్టం కూడా చేశాడు. అడుక్కోవడం తప్పు కాదని, అయితే సింహం చిక్కిపోయినా గడ్డి తినదు అన్నట్టుగా తన స్థాయికి తగ్గ సవాలుతో కూడిన పాత్రలే కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో తనకు నచ్చిన పాత్ర లభించకపోవడం, లభించినవి తనకు నచ్చకపోవడంతో తనకు తానే మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నానని వివరించాడు. ఈ క్రమంలో బరువు తగ్గించుకోవడం వంటి శారీరక మార్పులతో పాటు మానసికంగానూ కొత్త అవకాశాలకు సిద్ధం అన్నట్లుగా పేర్కొన్నారు. మంచి సినిమాలు, దర్శకులు, ప్రాజెక్టుల కోసం వేచి చూస్తున్నానని, తన కష్టానికి తగిన ప్రతిఫలం ఒక బ్లాస్ట్‌గా రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. కొన్ని కథా చర్చలు జరుగుతున్నాయని, కొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలిపారు. సురేష్ పుస్తక పఠనంపై తనకున్న మక్కువను కూడా తెలియజేశారు. మద్రాసులో ఉన్నప్పుడు వేల సంఖ్యలో పుస్తకాలు ఉండేవని, ప్రస్తుతం కొన్ని వందల వరకు మిగిలాయని చెప్పారు. షిఫ్టింగ్‌లో చాలా పుస్తకాలు పోయినాయని, సుమారు 1500 పుస్తకాలను ఒక పాఠశాలకు విరాళంగా ఇచ్చారని కూడా తెలిపారు. మనం ఊహించగలమా? ఒక సినిమా ఆర్టిస్టు ఇన్ని పుస్తకాలు సేకరిస్తాడని గాని, ఆ పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉంటాడని. అందుకే సినిమాలో జీవితం వేరు, సినిమా జీవితం వేరు అనడానికి ఇలాంటి వాళ్ళు ఎన్నో ఉదాహరణలుగా కనిపిస్తారు. ఇప్పటికీ షూటింగ్ విరామాల్లోనూ పుస్తకాలు చదువుతూ ఉంటారని, పిచ్చాపాటి కబుర్ల కంటే పుస్తక పఠనమే తనకు మెరుగని అనుకుంటూ ఉంటాడట. ఈ సందర్భంగా దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారి దాతృత్వము, మహోన్నత వ్యక్తిత్వం గురించి కూడా ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడట. సురేష్ తండ్రి గోపీనాథ్ గారు నిర్మించిన 'చెప్పింది చేస్తాను' అనే సినిమా డబ్బింగ్ సమయంలో డిస్ట్రిబ్యూటర్లతో సమస్య ఏర్పడిందని, సినిమా పూర్తి కాకముందే కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు నిరాకరించగా చివరి పేమెంట్ ఇవ్వనందున కృష్ణ గారు డబ్బింగ్ చెప్పడం లేదని పుకార్లు వ్యాపించాయి. ఈ క్లిష్ట సమయంలో కృష్ణ గారు స్వయంగా సురేష్ తండ్రిని పిలిపించి డబ్బు గురించి అడగకుండానే డబ్బింగ్ థియేటర్‌ను ఏర్పాటు చేయించి డబ్బింగ్ పూర్తి చేశారని సురేష్ చెప్పుకుంటారు. కృష్ణ గారు తన గొప్ప మనసును చూసి తండ్రి కన్నీరు పెట్టుకున్నారని, అటువంటి మంచి మనుషులు ఉంటారా అని ఆశ్చర్యపోయారని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు కృష్ణ గారిని కలిసి సురేష్ తండ్రి గురించి ఫిర్యాదు చేసినప్పుడు కృష్ణ గారు నిజాన్ని తెలుసుకొని 2 నిమిషాల్లో సమస్యను పరిష్కరించారని చెప్పారు. కృష్ణ గారు కేవలం తన తండ్రికే కాకుండా చాలామంది నిర్మాతలకు సహాయం చేశారని, ఆయన గొప్ప వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని సురేష్ తెలిపారు. అందుకే మహేష్ బాబు సినిమాలు చూసినప్పుడల్లా ఆయనకు దీవెనలు ఉంటాయని, హిట్ తర్వాత హిట్ కొట్టాలని ఆశిస్తానని పేర్కొన్నారు. ఇలా చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞతగా ప్రతి క్షణం గుర్తు చేసుకునే నటులు అరుదుగా ఉంటారు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో కృతజ్ఞత అనేది ఉండదు కాబట్టి, ఇలాంటి చోట్ల అలా గుర్తు చేసుకోవడం అనేది గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. అలా గొప్ప వ్యక్తిత్వం నిదర్శనంలో గొప్ప నటుడు సురేష్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.